మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏనుగుల గుంపు కలకలం రేపుతోంది. కాంకేర్ జిల్లాలోని దుద్వా సమీపంలోని సాయిముంద గ్రామ అటవీ ప్రాంతాల్లో 35 ఏనుగులు సంచరిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. తాజాగా ఇందుకు సంబంధించి డ్రోన్ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. అటవీ ప్రాంతాల్లో రాత్రి వేళ ఏనుగుల కదలికలకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ డ్రోన్ విజువల్స్ హెచ్ఎంటీవీ స్క్రీన్ పై మనం చూస్తున్నాం. అయితే ఏనుగులు సంచరిస్తున్న విషయం బయటికి రావడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాల్లో వరి కోయడానికి వచ్చే రైతులకు ప్రమాదం పొంచి ఉండడంతో ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగుల గుంపును పట్టుకునేందుకు నిత్యం డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుపుతున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఏనుగుల గుంపును అదుపులోకి తీసుకుని జంతు సంరక్షణ కేంద్రాలకు పంపించేంత వరకు సమీప గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవి, ఏం జరుగుతోంది? డ్రోన్ ద్వారా ఈ గజరాజులను గుర్తించారు అంటున్నారు, ఏం చేయబోతున్నారు తదుపరి? రమణ బాబు, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏనుగుల కలకలం అయితే గత కొంతకాలంగా కొనసాగుతుంది. కాంకేర్ జిల్లాలో సంచరిస్తున్నటువంటి 35 ఏనుగుల గుంపుకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ అయితే వెలుగులోకి వచ్చాయి. అటవీ ప్రాంతంలో రాత్రి సమయంలో కూడా ఏనుగుల కదలికలను సంబంధించినటువంటి విజువల్స్ కూడా హెచ్ఎంటీవీకి అందించారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. కాంకేర్ జిల్లాలోని దూద్యా ప్రాంతంలో ఉన్నటువంటి సాయిముంద గ్రామ అటవీ ప్రాంతంలో ఏనుగులు గత కొంతకాలంగా సంచరిస్తున్నట్టుగా అటవీ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వాటిపై నిఘా పెట్టేందుకు అడవిలో కూడా చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా, డ్రోన్లు విజువల్స్ తీసుకోవడం ద్వారా వాటి యొక్క సంచరిస్తున్నట్టుగా పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ అయితే తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఏనుగులు సంచరిస్తున్న వార్త బయటకు రావడంతో సమీపంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వరి పొలాల్లో కోయడానికి వచ్చే రైతులకు, పనులకు వెళ్లే రైతులకు కూడా ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనపడుతుంది. ఏనుగుల గుంపును పట్టుకునేందుకు నిత్యం డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్టుగా అటవీ శాఖ బృందం అయితే తెలిపింది. ఏనుగుల గుంపుకు సంబంధించి కొన్ని ఏనుగులను తీసుకున్న తర్వాత వాటిని సంరక్షణలోకి తీసుకొని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తామని ముందుగానే అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక మార్లు ఎలుగుబంట్లు, వివిధ జంతువులు కూడా జనావాసాలకు రావడం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ ప్రాంతంలో అనేక ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గాథ నెలలో కూడా కొన్ని ఏనుగులు దారి తప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ఏరియాలో కూడా ప్రవేశించడంతో వాటిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పంట పొలాలను ఛిద్రం చేయడమే కాక మనుషుల మీద కూడా దాడి చేస్తున్నటువంటి ఏనుగులు అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కావున జాగ్రత్తగా ఉండాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అధికారులు సూచిస్తున్నారు. 3 రోజుల క్రితం ఎలుగుబంటి ఒకటి కోర్ట్ టవర్ లోకి రావడం, అక్కడ హల్చల్ చేయడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్లో కూడా తిరగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలైతే బెంబేలెత్తిపోయారు. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో ఎలుగుబంట్లు హల్చల్ చేయడంతో అటవీ ప్రాంతాల నుండి తప్పి నేరుగా నగరంలోకి, కోర్టుల్లోకి, అలాగే లోకల్ గా ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా, అటవీ సిబ్బంది ముందస్తుగానే సమాచారం అందుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే ఇప్పటికే రెక్కీ అయితే నిర్వహిస్తుంది. సీసీ కెమెరాల ద్వారా, అలాగే డ్రోన్ కెమెరాల ద్వారా అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఎక్కడ సంచరిస్తున్నా అని చెప్పి పూర్తి స్థాయిలో జనావాసాల్లోకి వస్తున్నాయా లేదా అని దానిపై కూడా నిఘా పెట్టారు. ఇప్పటికైతే వాటి మీద పూర్తి స్థాయిలో అటవీ సిబ్బంది అయితే పర్యవేక్షణ చేస్తుంది. వాటిని పట్టుకొని సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని చెప్తుంది. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని తర్వాత రాత్రి వేళల్లో ఎక్కువగా ఈ జంతువులనే బయటికి రావడం జరుగుతుంది. అడవిలో నుంచి జంతువులు జనావాసాల్లోకి రావడం, అక్కడ